లహరి ఇన్ఫ్రా కంపెనీ కార్మికులు, ఇంజనీర్లకు 6 నెలల వేతన బకాయిలు సుమారు 5,66,000 రూపాయలు ఇప్పటికీ చెల్లించలేదని ఆరోపిస్తూ పనులు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఇంజనీర్లు వెంకట్ కుమార్, ప్లాంట్ ఆపరేటర్ శ్రీను, కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్కే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ ద్వారా లీజుకు తీసుకున్నాం. లహరి ఇన్ఫ్రా సూర్యోదయ కంపెనీ కాంట్రాక్టర్ పిల్ల సంతోష్ కుమార్ గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. జీతాలు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీంతో జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్మికులు, ఇంజనీర్లు, సివిల్ కాంట్రాక్టర్లు, టిప్పర్లు, లీజుకు ఇచ్చిన యజమానులు సహా చాలా మందికి కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయని వారు వెల్లడించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న వేతనాలు ఇస్తానని లేబర్ ఆఫీసర్ సమక్షంలో హామీ ఇచ్చిన కాంట్రాక్టర్ ఆ తర్వాత పరారీలో ఉన్నాడని ఆరోపించారు. సిఐటియు నాయకుడు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ కార్మికుల శ్రమను దోచుకున్న కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేసి వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలో కార్మికుల అప్పారావు, సూపర్వైజర్ సుభాష్ రాము, సెక్యూరిటీ గార్డ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అచ్చంపేట జంక్షన్ నుంచి కుంభాభిషేకం రేవు వరకు 11 కిలోమీటర్లు 159 కోట్లు అనుకుంటాను కాంట్రాక్ట్. ఇది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర సంతోష్ కుమార్ అని ఆయన సబ్ కాంట్రాక్టర్. గత పని మొదలెట్టిన కాడి నుంచి కూడా ప్రతి కార్మికుడికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టే పని చేస్తున్నారు. చాలామంది కార్మికులు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి డబ్బులకి ఇస్తున్నారో లేదో తెలియదు, కానీ కార్మికులు భయభ్రాంతులకు గురై పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు కాని జరుగుతాను, కొడతాము, తంతాము అని చెప్పి వీళ్ళు మన దగ్గరికి వచ్చారు. గతంలో ఒక బ్యాచ్కి 25 మందికి డబ్బులు ఇప్పించేస్తాం. ఇదే నెలలో సేమ్ డిసెంబర్ నెలలో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కార్మికులు కూడా బకాయిలు పెట్టారు 6 నెలలు జీతాలు. జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించాం. సెంట్రల్ ఎంటర్టైన్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్కి రాశారు. వాళ్ళు కూడా పోయిన నెల 15వ తారీఖున డబ్బులు ఇప్పిస్తామన్నారు. నేటికి కూడా డబ్బులు ఇవ్వలేదు. వెంకట్ కుమార్ సార్, నేను దీంట్లో సివిల్ స్ట్రక్చర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు చేశాను సార్ దీంట్లో వర్క్. ఫస్ట్లో కొంచెం బాగానే ఇచ్చేవారు సార్ శాలరీ. తర్వాత 6 నెలల నుంచి మాకు శాలరీ లేవు సార్. ఎవరిని అడిగినా మాకు తెలీదు, మమ్మల్ని అడగొద్దు, మాకేం తెలుసు అని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు సార్. ఎండి గారి అలాగే చెప్తున్నారు సార్. ఈయన ఎండి గారి పేరు పల్లా సంతోష్ కుమార్ గారు సార్. ఆయనకి ఫోన్ చేసినా సరే ఆయన కనీసం రెస్పాన్స్ కానీ మినిమం ఏది కానీ అసలు మాకు ఏం చేయట్లేదు సార్. ఒక నెల క్రితం మేము రాజమండ్రి లేబర్ ఆఫీస్కి వెళ్ళాం సార్. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. సార్ మాకు ఇలా 6 నెలల నుంచి శాలరీలు ఆగిపోయినాయి, మాకు మీరే చూడాలి, మాకు అసలు రెస్పాన్స్ అవుతలేదు, ఎవరిని అడిగినా ఏం చేయట్లేదు, మీరే చూడాలంటే అప్పుడు ఆయన ఆ ఛార్జ్ తీసుకుని కంపెనీ వాళ్ళకి 2 అకౌంటెంట్లను పిలిపించి అక్కడ రాజమండ్రి లేబర్ ఆఫీస్కి ఒక నెల క్రితం మాకు ఇంత డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి, సో దానివల్ల మీరు కంపల్సరీగా వీళ్ళకి డబ్బులు ఇప్పించాలని చెప్పి జరిగింది సార్. శ్రీనివాస్ అండి, మాది ఇక్కడ పిఠాపురం విలేజ్. ఈ కాంట్రాక్టర్లు ఈ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా వర్క్ రావడం కారణం కూడా మేమే అండి. ఇదొక సూర్యోదయ ఆర్కే ఇన్ఫ్రా, మన కడప ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఆర్కే ఇన్ఫ్రా పెద్ద కంపెనీ అండి వాళ్ళది టెండర్ సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పావలవాట తీసుకుని వర్క్ చేసేలా పావలవాట తీసుకుని ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. లోకల్లో ఏం కావాల్సిన మన వీళ్ళకి అన్నీ నేను సప్లై చేయడం, ఏమైనా ఎంప్లాయీస్ కావాలతో పెట్టడం, ఇవన్నీ కూడా ప్రతిదీ సపోర్ట్ చేసుకోండి సార్. ఈ సంతోష్ అన్న వ్యక్తి ఏం చేస్తే ఒక 6 నెలలు 7 నెలలు జీతాలు బాగా ఇచ్చాడండి. తర్వాత ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఏదో దొంగతనాలు మోపడం, వాళ్ళమ్మో ఇంకొకరితో మాట్లాడడంతో, ఇతర క్యాస్ట్ వాళ్ళతో మమ్మల్ని తిట్టించడం ఫోన్లోని, ఇవన్నీ కూడా సంతోష్ అన్న వ్యక్తి ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా పక్క దోశాడు సార్. సంతోష్ అన్న కుమార్ ముందు వైజాగ్లో చిన్న కన్సంగ్లో చాలా ఫ్రాడ్ చేశాడండి. అక్కడ చాలా కొన్ని కోట్లు ఎగేసి రోడ్ కాంట్రాక్టర్ చేసి మళ్ళీ యూకే పోయండి. అక్కడ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ కాకినాడ వర్క్ వచ్చిందని తెలుసండి, పట్టుకుని మళ్ళీ ఇక్కడ కాకినాడ వర్క్ స్టార్ట్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాడు సార్. ఎవరు మాట్లాడినా ఆయన పోలీసు వాళ్ళతో బెదిరింతాం, ఇతర క్యాస్ట్ వాళ్ళతో ఫోన్ చేయించడం, ఇలా ఇన్ని రకాలు చేసుకుని వచ్చి సంతోష్ అన్న వ్యక్తి పెద్ద ఫ్రాడ్ మ్యాన్ సార్. పల్లా సంతోష్ కుమార్. ఈ రోడ్ వర్క్ మనకి అచ్చంపేట నుంచి కుంభాభిషేకం వరకు 11 కిలోమీటర్ రోడ్ వర్క్ సరే. మేము దీంట్లో 2 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాం కంటిన్యూస్గా. 2 ఇయర్స్ నుంచి వర్క్ చేసినప్పుడు మాకు స్టార్టింగ్లోనే మంత్లీ సాలరీ ఇచ్చేసేవారు. ఆ తర్వాత మధ్యలో 1 నెల ఉంచుకొని ఇవ్వడం, 2 నెలలు ఉంచుకొని ఇవ్వడం, అలా మాకు మినిమం 6 నెలల వరకు సాలరీ పెండింగ్ అయిపోయింది. కరెక్ట్గా 1 సంవత్సరం నుండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత నుంచి వర్క్ స్లో అయిపోవడం వల్ల షట్ డౌన్ అయిపోయింది అనుకుంటే సాలరీలు మాకు పెండింగ్ పెట్టేశారు. 6 నెలల వరకు వర్కర్స్కి అందరికీ పెండింగ్ పెట్టేశారు. పెండింగ్ పెట్టేసిన తర్వాత జీతాలు ఇవ్వకపోవడం, సాలరీలు అడితే ఇస్తామని చెప్పడం మాకు చాలా ఇబ్బంది పెట్టారు అన్నమాట.
ఇది యాక్చువల్గా ఈ రోడ్ కాంట్రాక్ట్ ఆర్కే కంపెనీ తీసుకుంది. ఆర్కే కంపెనీ నుంచి సబ్ తీసుకొని లహరి ఇన్ఫ్రా అని చెప్పేసి చేస్తున్నారన్నమాట. సంతోష్ గారు అని చెప్పేసి ఆయన మాకు ఎండి గారు ఆయన వాళ్ళే అందరూ చేసుకున్న తర్వాత మాకు ఏం చేశారంటే అప్పుడు డబ్బులు మేము అడిగినప్పుడు ఇస్తాం, వేస్తాం, 2 నెలలు వేస్తాం, నెల వేస్తాం అని చెప్పేసి ఇవ్వడం మానేశారు. ఇవ్వడం మానేస్తే చాలామంది కొంతమంది వదిలేసి వర్కర్స్ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మేము కూడా మళ్ళీ ఒక నెల రోజుల క్రితం కూడా మళ్ళీ అందరం కుమ్మక్కయ్యి ఒక 10 మంది వచ్చి మన ఇక్కడ కాకినాడలో పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. మాకు మొత్తం సార్ అందరికీ 5,66,000 ఇవ్వాలి సార్, మొత్తం 9 మెంబర్స్కి 5,66,678 రూపాయలు సార్. ఇంకా మనకి ఈచ్ వన్ ఎవ్రీ పర్సన్కి ఎంత ఇవ్వాలనేది కూడా ఇంకోటి సార్ దీంట్లో మెడిసిన్ చేసి ఉంది, సైన్ చేసి ఇచ్చారు సార్. అయితే ఇవ్వలేదు సార్. నిన్న నైట్ కూడా మళ్ళీ మనం రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం సార్. మళ్ళీ లేబర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారు చెప్పాం సార్. చెప్పిన తర్వాత కూడా లేబర్ కమిషనర్ గారు మాకు అన్నారు, సరే అమ్మ మీరు సైట్కి వెళ్ళండి, సైట్కి వెళ్ళి వర్క్ చూడడానికి మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ నేను ఇచ్చాం సార్. నేను ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి వర్క్ ఆపడం అనేది జరిగింది. ఇప్పుడు మా సాలరీకి మాకు చాలా పేద కుటుంబాలు సార్, మా రెక్కాడితే డొక్కాడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళం సార్. మేము అందరూ ఒక్కొక్కరికి 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కూడా పెండింగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి రిజైన్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. మాతో పాటు చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరి కోసం కూడా మాకు తెలుసు సార్, డబ్బులు అయితే ఇవ్వలేదు సార్. మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీడియా మిత్రులను కలిసాం సార్.